ఇంకొక నివేదిక, 2 నివేదికలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ సంస్థలు. ఆ రెండిట్లలో కూడా అవి జంతు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కాదని తేలింది. అదే సందర్భంలో వాళ్ళు అనుమానం వ్యక్తం చేసిందల్లా నెయ్యి వాళ్ళు అంత ఉత్పత్తి సామర్థ్యం లేదు కాబట్టి వాళ్ళు కృత్రిమంగా చేసి ఉండొచ్చు అన్నటువంటి అనుమానం వ్యక్తం చేసింది. ఆ సదరు ఎవరెవరు ఆ కంపెనీల వాళ్ళని అరెస్ట్ చేసింది మొత్తం 36 మంది మీద కేసు పెట్టి 32-36 మంది. అందులో ఆ కంపెనీల్లో ఇదే టీటీడీకి సంబంధించిన ఉద్యోగుల మీద కేసు పెట్టింది కానీ టీటీడీ బోర్డుకి సంబంధం అని చెప్పలేదు అక్కడ. ఇది కీ పాయింట్. రెండవది అంటే ఇక్కడ ఈ మొత్తం వ్యవహారంలో వచ్చిన ట్యాంకర్లలో అంతకుముందు 18 జగన్ టైంలో రిజెక్ట్ చేశారు, 14-19లో చంద్రబాబు టైంలో 15 రిజెక్ట్ చేశారు. ఈ ప్రొసీజర్ తయారు చేసింది కూడా చంద్రబాబు టైంలోనే, ఏది చెక్ చేసే ప్రొసీజర్, ఎలా నెయ్యిని ఎలవ్ చేయాలన్నట్టు దాని ప్రకారమే చేశారు వీళ్ళు వచ్చాక కూడా. వాళ్ళు అందులో చెక్ చేసే ప్రొసీజరే మార్చలా, ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్ మార్చారు. చిన్న చిన్న కంపెనీలో అయినా ఇవ్వచ్చు అని, అంతేగాని టెస్ట్ చేసే ప్రొసీజరే మార్చాల, అదే ఇంప్లిమెంట్ చేశారు. దాంతోపాటు అనుమానం వచ్చినప్పుడు ఆయనకి కంప్లైంట్ వచ్చినప్పుడు ఎవరు సుబ్బారెడ్డి ఆయనే దాన్ని విచారణకు పంపించాడు కమిటీ, నివేదిక కూడా అట్లాగే వచ్చింది. తర్వాతనే ఇప్పుడు సుప్రీంకోర్టు వేసిన సిట్టు ఏ కొవ్వు లేదని చెప్పింది. ఇక్కడ కొవ్వు పాయింట్ని నిదానంగా తగ్గించి